ప్రజాపాలన 6 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ అప్డేట్స్ విషయానికి వస్తే అబ్దుల్లాపూర్ మెట్లోని 6 గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది. గ్రామాల్లో గ్రామ సభలను ఉదయం 8 గంటలకే ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేర్వేరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలనా సదస్సులు కొనసాగనున్నాయి. గ్రామ సభలు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రజాపాలనా కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అభయహస్తం కింద మహాలక్ష్మి రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్ గాను 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నియమించారు. ప్రజాపాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 6 జోన్లకు 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జ్ గా ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. విధుల్లో 5,000 మంది సిబ్బంది ఉండనున్నారు. 5,000 మంది వాలంటీర్లు కూడా ఉన్నారు. ఇక వార్డుల్లో 4 టీమ్స్, ప్రతి టీంలో 7 సిబ్బంది ఉంటారు. ఈ నెల 31వ తేదీ, జనవరి 1వ తేదీ మినహా 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన, పేద వర్గాలకు సంబంధించిన, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన రాజ్యం ఈ రోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని అమలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ దక్షిణ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.